మన్యం జిల్లాలో ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలో రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. పంటలే కాదు, అర్ధరాత్రి ఇళ్ల మధ్యలోకి వస్తుండటంతో భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. 7 ఏళ్లుగా ఇదే తంతు. నిత్యం ఏనుగుల దాడులు చేస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. ఏనుగుల దాడులు జరిగిన తర్వాత వచ్చి 1-2 రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కామన్ గా మారింది. ఏనుగుల సంచారాన్ని ట్రేస్ చేస్తూ స్థానికులను అలర్ట్ చేయడంలో అటవీ శాఖ సిబ్బంది విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. గత 7 ఏళ్లలో ఏనుగుల దాడుల్లో 500 ఎకరాల్లో పంట నష్టపోగా 12 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా ఏనుగుల తరలింపుపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కుంకి ఏనుగులు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మన్యం జిల్లాలో ఏనుగుల సంచారానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. 7 ఏళ్లుగా ఎందుకని అధికారులు దీనిపై స్పందించడం లేదా? అసలేం జరిగింది? రాధిక, గత 7 ఏళ్ల నుంచి కూడా గజరాజులు మన్యం జిల్లాలో బేభత్సం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గంలో అయితే అక్కడ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రైతులకే కాదు, స్థానికులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రులు ఇళ్లలోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. బయట ఉన్నటువంటి షెడ్లు కావచ్చు, గేట్లు కూడా అవి కూడా పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో అంటే 7 ఏళ్ల నుంచి అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే గత 3 ఏళ్ల నుంచి కూడా అనేక రకాలుగా పంటలను విధ్వంసం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 50 ఎకరాలకు పైగా పంట పొలాలను అయితే నాశనం చేసే ఏనుగులని చెప్పుకోవచ్చు. అటు పుచ్చ తోట కావచ్చు, అదేవిధంగా పామాయిల్ తోటలు కావచ్చు, మొక్కజొన్న, వరి, ఏ పంట అంటే ఈ పంట ఆ పంట లేదు, ప్రతి పంట పైన కూడా ఏనుగులు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు వ్యవసాయ పరికరాలను కూడా నాశనం చేసి వెళ్తున్నాయి అక్కడి నుంచి. అదే కాకుండా అక్కడి నుంచి ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో, రైస్ మిల్లు ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా అంటే విధ్వంసం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ అంటే ఈ విషయాన్ని ఏనుగులు విడిచిపెట్టాయని చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేదు. సుమారు 7 ఏళ్ల నుంచి కూడా ఇదే తంత్రం నడుస్తోంది. అటు పార్వతీపురం, కురుపాం, ముఖ్యంగా 2 నియోజకవర్గాలను కూడా ఇప్పటి వరకు సుమారు 12 మంది మృత్యువాత పడినటువంటి విషయాన్ని కూడా మనం చాలా ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఏనుగులు ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి, ఏ విధంగా పంట పొలాలు నాశనం చేస్తున్నాయి అంటే ఒక ఏనుగు వచ్చి పంట పొలాలు దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆ పంట పొలాల మధ్యలో నుంచి ఏనుగు మొత్తం సుమారు 7 ఏనుగుల గుంపు అక్కడ ఉంటుంది. ఆ 7 ఏనుగుల గుంపు కూడా ఒకసారి నడిచి వెళ్తేనే సుమారు ఒక 1/4 ఎకరాకు పైగా అంటే సుమారు 25% పంట నష్టం అయితే జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు అధికారుల పరంగా చూసినట్లయితే ఎక్కడా కూడా జిల్లా అటవీ శాఖ అధికారి ఎక్కడా కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫలానా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అటు మీడియా కూడా ఎక్కడా దొరకనటువంటి సందర్భం అయితే ఉంది. ఆవిడ ప్రత్యేకించి ఆవిడ ఆఫీసుకి వెళ్లి వివరణ తీసుకుందామని ప్రయత్నించినా కానీ ఆవిడ ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అదేవిధంగా మనకి ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళడం, వారిని పరామర్శించడం, ప్రభుత్వం తరపు నుంచి మీకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం తప్ప ఇంతవరకు కూడా పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నష్టపరిహారం విషయంలో కూడా అరకొరగానే నష్టపరిహారం ఇచ్చారని బిగ్ టీవీ వాళ్ళంటే అక్కడ స్థానికుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే కేవలం మాకు 40% వరకే ఇంతవరకు నష్టపరిహారం అయితే నష్టపరిహారం విషయంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోలేదు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నష్టపరిహారం అందిస్తున్నప్పుడు కూడా వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదు, ఇంతవరకు జరిగిన నష్టం చాలా, ఇక్కడ నుంచి నష్టం జరగకుండా చూస్తే మాకు చాలా తప్ప ఇటువంటి మీరు ఇచ్చే డబ్బులు మాకు అవసరం లేదు, మీ పరామర్శలు కూడా మాకు అవసరం లేదని వాళ్ళు ప్రజాప్రతినిధుల మొహం మీద చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది ట్రాకర్స్ ని ఏర్పాటు చేసి అక్కడ ఏనుగులు అంటే ఏనుగుల కదలికలను గుర్తించే పనిలో పడినా కానీ పూర్తి స్థాయిలో అవి కూడా చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనే మనకి నిదర్శనం. ఫారెస్ట్ ట్రాకర్స్ ఒక పక్కన ఉంటే ఏనుగులు మరో పక్క విధ్వంసం సృష్టించి అక్కడ పంట పొలాలు నాశనం
నాశనం చేసి పంట వ్యవసాయ పరికరాలను కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసినటువంటి పరిస్థితులు కూడా నిన్నకి నిన్నే మనం చూసినటువంటి. దీనిపై రైతులు కూడా ఎప్పటి నుంచో లబోదిబ్బోమంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. మంత్రి యశ్వంత్తో కూడా మాట్లాడినట్టు ఆయన చెప్పారు. ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం, 2 కుంకి ఏనుగులు పంపిస్తాం, అందులో చిత్తూరు జిల్లాకు ఒకటి, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ఒక కుంకి ఏనుగులు పంపిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఒక కుంకి ఏనుగు కూడా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక 2 సిబ్బందిని పార్వతీపురం ఫారెస్ట్ సిబ్బందిని అక్కడికి ట్రైనింగ్ కి పంపించామని చెప్పారు. వారిద్దరు ట్రైనింగ్ ఏమైందో కూడా ఇంతవరకు కూడా అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కుంకి ఏనుగు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నాం, చర్యలు చేపడుతూ చెప్పారు. ఆ సంరక్షణ కేంద్రాన్ని కూడా ఇంతవరకు ఎవరు పరిశీలించినటువంటి సందర్భాలు లేదు. దాని మీద ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా సుమారు 500 ఎకరాల పంట తోటలను అయితే ఏనుగులు నాశనం చేసి అని చెప్పుకోవచ్చు. సుమారు 12 మందిని పొట్టన పెట్టుకున్నాయి. కానీ ఇంతవరకు రైతులకైతే పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఇటీవల రీసెంట్ గా ఈ 2025 ఏడాదిలోనే 3 నెలల కాలంలో అనేక చోట్ల విధ్వంసం సృష్టిస్తున్నాయి. అంటే గత 5 ఏళ్ళు 6 ఏళ్ళ కింద మనం చూసుకున్నట్లయితే నెలకోసారి 2 నెలలకోసారి ఏనుగులు బయటకు రావడం, పంట పొలాలు విధ్వంసం సృష్టించడం మనం చూసాం. కానీ 2025 సంవత్సరంలో మాత్రం ప్రతిరోజు నిత్యం సుమారు 2 నుంచి 3 రోజులు, అంటే 2-3 రోజులకోసారి ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కంటిన్యూగా అదే పనిలో ఉన్నాయా అనే దానికి కూడా ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. కానీ అధికారులు మాత్రం ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఏనుగుల్ని అడవుల్లోకి పంపించే ప్రయత్నాలు కూడా ఎక్కడ జరగట్లేదని చెప్పుకోవాలి. రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.